వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో సంబల్పూరి కాటన్ ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి, కొన్ని జార్జెట్స్ ఉన్నాయి, టిష్యూ కోటాలు ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కాటన్ చూద్దాము. కాటన్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి సంబల్పూర్ కాటన్. ఇందులో వేరియేషన్స్ ఉన్నాయండి, అంటే ఇందులో వాడే క్వాలిటీ ఆ థ్రెడ్ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మంచి నీలీ బ్లూ, దానికి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్తో వచ్చిన చిన్న డాట్ డిజైను. టూ సైడ్స్ కూడా థ్రెడ్తోనే మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుందండి, బ్రైట్ షేడ్, ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది. చక్కగా ఉంది, చాలా బాగుంది కదా కలర్ అయితే. ఇందులో వేరియేషన్స్ ఉన్నాయి డిజైన్స్ని బట్టి. ఇది పళ్ళు మనకి ఇలా ఇక్క స్టైల్ లాగా పళ్ళు వస్తుంది. వీటికి అన్నిటికీ ఏంటంటే బ్లౌజెస్ రావు, ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ ఉంటాయి. చాలా బాగుందండి. మనకి ఏదైనా కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ ఇక్కత్ కానీ అలా పేరప్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1600, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్రైస్లో అయితే అది ఒక్కటే ఉంది. ఇవి వచ్చేసరికి కలర్ చూడండి ఎంత బాగుందో. ఇవేంటంటే హ్యాండ్లూమ్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి, ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా డిఫరెంట్గా బ్లౌజులు పేరప్ చేసుకుంటే చక్కగా ఆఫీస్ వేర్ అవి కూడా చాలా క్లాసీ లుక్లో ఉంటాయి. ప్యూర్ హ్యాండ్లూమ్స్. ఇది కల్నేత్ కలర్ ఉంది, గ్రీను, డార్క్ నాచ్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్కి ఇలా ఎల్లో కలర్తో అంతా కూడా వీవింగ్లో వచ్చిన డిజైన్, ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్. మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది. చాలా బాగుందండి, నీట్గా ఉన్నాయి. శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్, చక్కగా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మీకు ప్లస్ ఇలా సింబల్ లాగా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన డిజైనే, యూనిక్ స్టైల్ డిజైను. దీనికి పళ్ళు వచ్చేసరికి లైట్ వెయిటే ఉంటుందండి కాటన్. మన ఇది యూస్ చేసే కొద్దీ థిక్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఇలా మనకి ఏమి ట్రాన్స్పరెన్సీ ఉండదు. హ్యాండ్లూమ్ కాటన్. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు ఇక్కడ స్టైల్ పళ్ళు వచ్చింది. దీనికి కూడా అంతే, ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. బోర్డర్స్ మారుతున్నాయి, 1, 2 కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి కానీ కింద బార్డర్స్ మారుతున్నాయి. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది వచ్చేసరికి కొంచెం ఎల్లో గ్రీన్ కల్నేత్ ఉంది షేడ్, కొద్దిగా బేసన్ షేడ్ దగ్గరగా ఉంది, కల్నేత్ షేడ్. దీనికి ఇలా ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు. మధ్యలో కూడా థ్రెడ్ వీవింగ్ ఉంది. ఇలా మనకి ఇక్క స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ బార్డర్ వచ్చి చక్కగా ఉందండి. మనం కాంట్రాస్ట్ బ్లాక్ వేసుకున్నా చాలా బాగుంటుంది. బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ దొరుకుతున్నాయి కదా, ఆ స్టైల్ ఏదైనా పేరప్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది పళ్ళు కూడా మనకి ఇలా వచ్చింది కదా, మధ్యలో లైన్స్ ఉన్నాయి చూసారా, అది కూడా థ్రెడ్ వీవింగ్తో వచ్చిందండి. ఇక్కడ జరీలో ఎలా వీవింగ్ వచ్చిందో అదే స్టైల్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కలరు. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్. గ్రేకి రెడ్ కాంబినేషను ఎంత బాగుందోనండి. ఇది కాంబినేషన్ అయితే నీట్గా ఉన్నాయి, అన్ని కాంబినేషన్స్ చక్కగా ఉన్నాయి. చూడండి, ఇవి కల్నేత్ వల్ల షేడ్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. మధ్యలో దీనికి వైట్ రెడ్ కలర్తో ఇలా వీవింగ్లోనే ఇచ్చారు. టూ సైడ్స్ రెడ్ కలరు. మనకి ఇలా ఇక్కడ రంపవంచులాగా, రంపవంచు అనరేమో దీన్ని ఏదో అంటారండి డిజైన్, అలా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా హ్యాండ్లూమ్లో వస్తుంది కదా మనకి ఆ వీవింగ్ స్టైల్ వచ్చింది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. గ్రేకి మంచి రెడ్ కలర్. కాటన్ అయితే ప్యూర్ కాటన్, ఏం మిక్స్ ఉండదండి. ఇది పళ్ళు మెరూన్ షేడ్తో వచ్చింది. చక్కగా రెడ్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ క్రీమ్ షేడ్, దానికి బ్లాకే, బ్లాకా బ్లూనో అని డౌట్ వచ్చింది కానీ బ్లాకే. టూ సైడ్స్ కూడా ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా అదే డిజైన్, మనకి ఏమంటారు బ్రిక్ స్టైల్ డిజైన్ కూడా లాగా రావచ్చు, అలా గీతల్లాగా ఇచ్చారు. చాలా బాగుంది. మధ్యలో కూడా ఇక్కత్ స్టైల్ బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డరే. చక్కగా జరీ బార్డర్స్ లేకుండా మెత్తగా కంఫర్ట్గా ఉంటాయండి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి మీరు బ్లాక్ కలర్ వేసుకున్న చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్, అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషను. 2450. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు, నావీ బ్లూ. ఇది కూడా కల్నేతే ఉంది కలరు. దీనికి టూ సైడ్స్ కూడా ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు. జరీ ఎక్కడ లేదండి, అంతా థ్రెడ్ వచ్చిన వీవింగ్లో వచ్చిన అది కూడా థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది. చక్కగా ఉంది కదా కల్నేత్ షేడ్. కల్నేత్ వల్ల ఏంటంటే షేడ్స్ కూడా కొంచెం లైట్ షైన్ అనిపిస్తాయి. టూ సైడ్స్ బార్డరు, మధ్యలో ఇక్కత్ స్టైల్ డిజైన్ వచ్చింది. తేలిగ్గా ఏ వెదర్ అయినా చక్కగా కట్టుకోవచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ కదా కలర్ కాంబినేషన్. సో ఫాస్ట్గా అయితే చూడండి. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, లైట్ కోరా షేడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్.
ఎంత యూనిక్గా ఉందో చూడండి కాంబినేషన్. మధ్యలో కూడా మనకి ఇలా లైన్స్ ఇచ్చారు కదా, గ్రీన్, డార్క్ గ్రీన్ షేడ్ ఇచ్చారు. 2 సైడ్స్ మధ్యలో కూడా ఇక్కత్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ క్లాసీ కాంబినేషన్, చాలా బాగుందండి. ఇలా పళ్ళు, చక్కగా పళ్ళు ఉంది. కొంచెం అఫీషియల్గా ఆఫీస్ వేర్ కావాలనుకుంటే చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు. 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బిస్కెట్ కలర్ షేడ్లో కొంచెం డార్క్. ఇందాక ఒకటి లైట్ చూసాం కదా, దానికి బ్లాక్ వచ్చింది. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చింది. ఇది కూడా లైన్స్ స్టైల్ లాగా ఇచ్చారు, లైన్ స్టైల్ లాగా వచ్చింది. మిడిల్ డిజైన్ అయితే సేమే వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా కాంబినేషన్, డిజైన్ కూడా చక్కగా ఉంది. ఇది పళ్ళు, పళ్ళు కూడా ఇలా వీవింగ్లోనే పళ్ళు వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్. 2450. నెక్స్ట్ మనకి ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసరికి ఇది ఇంకా కొంచెం ఫైన్ వీవింగ్ ఉంటుంది, దానివల్ల ప్రైస్ వేరియేషన్ ఉంది. ఇది వచ్చేసరికి ఇలా మల్టీ షేడ్స్ లాగా ఇచ్చారు. మిడిల్ అంతా మెరూన్ రెడ్ వచ్చింది, గ్రీను, లైట్ క్రీమ్ షేడు, గ్రీను, మళ్ళీ రెడ్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు. ఇదంతా కూడా వీవింగ్లోనే మనకి ఇలా డిజైన్ వచ్చింది, జిగ్జాగ్ స్టైల్ డిజైన్ లాగా వచ్చింది కదా, చాలా బాగుంది. డిజైన్ బాగుంది, మనకి కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి. వీవింగ్ స్టైల్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది పళ్ళు, పళ్ళు కూడా మనకి ఇలా పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సంబల్పూరి కాటన్ వస్తుంది. దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే రాదు, మనం విడిగా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3200. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు. అక్కడ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే కనుక మీకు మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మీకు ఏ వీడియో షేర్ చేసినా, షార్ట్స్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ శారీస్ వచ్చేసి షిమ్మర్ జార్జెట్స్. బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి, అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్, చాలా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జార్జెట్స్ అనేసరికి మనకి ఫాలింగ్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ జరీతోనే వచ్చినాయి. ఇలా లైన్స్ మనకి హారిజాంటల్గా లైన్స్ లాగా ఇచ్చారు. కొన్ని సిల్వర్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ ఉన్నాయి. కలర్ చూడండి, మనకి ఇది అంతా ఇక్కడ కూడా సెల్ఫ్ ప్రింట్ ఉంది, డిజిటల్ ప్రింట్ ఉంది. ఇలా లైన్స్ కూడా ఉన్నాయి. కిందకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా కలర్ ఫిల్ చేశారు. కలర్ వచ్చేసరికి ఇది లైట్ ఎల్లో షేడ్ కదా, పైన హాఫ్ వరకు, ఆ కింద నుంచి కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారు. ఎల్లో కొద్దిగా డార్క్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ చూడండి, చక్కగా హాఫ్ వరకు కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది. పైన కింద కొంచెం డార్క్ ఎల్లోతో ఇలా ఒక 1 ఇంచ్ మనకి చిన్న రిబ్బన్ కలర్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ కదా. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే చున్నీలు అంత లైట్ వెయిట్గా ఉంటుంది. టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫాలింగ్ ఇష్టమైతే కనుక మనకి ట్రాన్స్పరెన్సీ కూడా చూడొచ్చు. లైట్, మరీ సింగిల్ అయినా వేసుకోవచ్చు, మరీ ట్రాన్స్పరెంట్ కాదు, మీడియంగా ఉంది. చాలా బాగుంది కదా కలర్స్. ఇందులో కొంచెం దగ్గరగా ఉన్నాయి, డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఇచ్చేస్తున్నాం కదా, నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు వచ్చింది. చివరి జస్ట్ మనకి ఇలా ఒక ఇక్కడ ఇచ్చిన కలరే ఇచ్చారు. దీనికి వచ్చేసరికి ఇలా మనకి ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది. కొన్ని సెల్ఫ్ ఫ్యాబ్రిక్తోనే వచ్చాయి, కొన్ని మనకి ఇలా క్రేప్ బ్లౌజ్లు వచ్చింది. చూడండి ఇక్కడ డార్క్ ఎల్లో షేడ్ ఇచ్చారు కదా, అది క్రేప్. ఎంత బాగుంది చూడండి. చీర అంత పన్నా ఉంటుంది మనకి, మ్యాక్సిమం ఒక 80 అలా ఉంటుందండి. ఎందుకంటే చీర అంత హైట్ కూడా వస్తుంది కదా, ఫైన్ ఉంది కదా, క్వాలిటీ అయితే భలే ఉంది. కలర్ కాంబినేషన్ కానీ. శారీ ప్రైస్ వచ్చేసరికి 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇదే స్టైల్ లాగా, ఇది వచ్చేసరికి సిల్వర్ వచ్చింది చూడండి, సిల్వర్ కలర్. ఇలా షిమ్మర్ ఒక లైన్ లాగా ఇచ్చారు. కలర్స్ చూడండి అసలు భలే ఉంది. లైట్ సీ బ్లూ, కొంచెం డార్క్, అలా అందులోనే షేడ్స్. డిజైన్ వచ్చేసరికి ఇలా కుచీల పాటలో ఇలా ఫ్లోరల్ వచ్చింది. ఇవి మనం డిజిటల్ ప్రింట్స్లో బార్డర్స్ సింగిల్ కలర్ అలా కాకుండా కొంచెం యూనిక్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ దగ్గర ఇలా ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు. కలర్ ఇవ్వలేదు ఇక్కడ, ఓన్లీ లైట్గానే ఇచ్చారు కదా. 2 సైడ్స్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్తో చిన్న 1 ఇంచ్ రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. ఫాలింగ్ ఉంది మెటీరియల్, చాలా సాఫ్ట్ ఉంటుంది. నీట్గా ఉన్నాయి కలర్స్ అయితే. ఇక పళ్ళు చూడండి, చక్కగా ఫ్లవర్స్ ఇచ్చేసారు, చాలా బాగుంది. కొమ్మలు, ఫ్లవర్స్, చివరి కూడా మనకి ఇలా కలర్ ఇచ్చారు కదా. దీనికి కూడా అంతే క్రేప్ బ్లౌజ్ వచ్చింది. ఇదైతే 1 మీటర్ పైనే ఉందండి. క్రేప్ బ్లౌజ్ వచ్చింది. ఇలా ఆ బార్డర్ కలర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను. 2850. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ ఎంత బాగుందో చూడండి, బేబీ పింక్. దాంట్లోనే కొంచెం డార్కర్ షేడ్, చాలా నీట్గా ఉంది. అసలు పింక్ అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇది కూడా అంతే సిల్వర్ లైన్స్ వచ్చాయి, డిజిటల్ ప్రింట్స్.
యూనిక్ స్టైల్స్ అండి, ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి. ఇక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రింట్ ఉంది, కాకపోతే మనకి అక్కడ కలర్ ఇవ్వలేదు. కింద మాత్రం అలా కలర్స్ ఇచ్చారు. ఓన్లీ పింకే, బేబీ పింక్లోనే కొంచెం లైట్ డార్క్ షేడ్స్తోనే, మరి కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా మనం సింగిల్ వేసుకుంటే ఇక్కడ ఇలా స్టెప్స్ దగ్గర వస్తుంది డిజైన్ వచ్చేసరికి. చాలా బాగుంది కదా. నేను కట్టుకున్నది వచ్చేసరికి షిఫాన్ అండి, నాది ఓల్డ్ శారీ. మళ్ళీ ఇప్పుడు ఇది అడుగుతారు మీరు స్క్రీన్ షాట్ పెట్టి, ప్రజెంట్ ఇవైతే రెడీగా లేవు. షిఫానే అది కూడా. ఇది వచ్చేసరికి జార్జెట్ కదా. ఇలా మనకి పళ్ళు చూడండి చక్కగా పెద్దగా ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ వేరే కలర్స్ ఇవ్వలేదు చూడండి, పింక్లోనే షేడ్స్ లాగా దగ్గర షేడ్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి వావ్ భలే ఉందండి. ఇది క్రేప్ బ్లౌజు, సేమ్ అదే డిజైన్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. ఎంత బాగుందో కాంబినేషన్ కానీ డిజైన్ కానీ, బ్యూటిఫుల్. చక్కగా ఇలా ఫాలింగ్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్, మన లక్స్ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా ఆ కలరు, అంటే ఎగ్జాక్ట్ కాదు, అందులో కూడా లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఇంకా 2 సైడ్స్ గ్రే కలర్ ఇచ్చారు చూడండి, ఎంత యూనిక్గా ఉందో డిజైన్. లైట్ ఈవినింగ్ నైట్ టైమ్ అకేషన్స్కైనా చాలా బాగుంటుంది. సరదాగా చిన్న చిన్న అవుటింగ్ అలా వెళ్ళాలనుకున్నా చాలా నీట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, మరీ గ్లిటరీగా లేదండి. ఇది పళ్ళు కూడా చాలా పెద్ద డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అలా రోజెస్ లాగే కాంట్రాస్ట్ కలర్ మీద క్రేప్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే. 2850. నెక్స్ట్ వచ్చేసి అసలు దేనికదేనండి డిజైన్స్ అయితే, బ్యూటిఫుల్ కలర్స్. ఇంగ్లీష్ కలర్స్ అన్నీ కూడా మనకి చాలా బ్రైట్ కలర్స్ కాదు. ఇది కూడా సిల్వర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఒక వైన్ షేడ్ లాంటి కలర్ ఇచ్చారు కదా, అదే కలర్స్తో యూనిక్ స్టైల్ డిజైన్ వచ్చింది చూడండి. ఇదంతా కూడా కుర్చీల్లో హాఫ్ పైవైపు ప్లెయిన్ ఇచ్చారు కదా, తర్వాత నుంచి కూడా పైవైపు కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది, సర్కిల్ స్టైల్ లాగా డిఫరెంట్గా చాలా క్లాస్గా ఉంది. కలర్ అయితే చక్కగా నీట్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ కలర్స్, చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బాగుంది చూడండి. పళ్ళు కూడా, బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా క్రేప్ బ్లౌజ్ వచ్చింది. ఆ బోర్డర్ ఇచ్చిన కలర్ వైన్ షేడు, క్రేప్ బ్లౌజ్. చీరంత పన్నా ఉంటుంది కదా చక్కగా, బ్యూటిఫుల్ కలర్. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, భలే ఉందండి కలర్ అయితే. ఇది కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్, మనం ఇందాక ఫస్ట్ చూసింది కొంచెం లైట్ ఎల్లో షేడ్ కదా, ఇది కొద్దిగా బ్రైట్ ఎల్లో. ఇది కూడా చాలా బాగుంది, ఎంత నీట్గా ఉందో చూడండి. దీనికైతే గోల్డ్ షిమ్మరీ వచ్చింది. ఇలా మిడిల్లో డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైను. అక్కడి నుంచి కూడా మిడిల్ వచ్చింది. 2 సైడ్స్ రెడ్ కలర్, ఇలా చిన్న 1/2 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగున్నాయి కలర్స్. జరీ బోర్డర్స్ లేకుండా మనకి ఇలా కొంచెం యూనిక్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇలా పళ్ళు వస్తుంది, ఇలా చివరి కూడా ఉంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే ఫ్లవర్ డిజైన్ని బోర్డర్ దగ్గర రెడ్ ఇచ్చారు కదా, కొంచెం ఆరెంజిష్ రెడ్, అదే షేడ్ మీద ఇలా క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుందండి కాంబినేషన్, చాలా బ్రైట్గా ఉంది. ఈ సారీ కూడా 2850. నీట్గా ఫాలింగ్లో చాలా క్లాస్గా ఉన్నాయి, కొంచెం యూనిక్ స్టైల్. నెక్స్ట్ కలర్ చూడండి, ఇంగ్లీష్ కలర్. అసలు ఈ కలర్ ఏమనాలి నేను, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇది వచ్చేసరికి కొద్దిగా ఆనియన్ షేడ్ కలర్ దగ్గరగా ఉంది. ఇది ఇంకా దాంట్లోనే లైట్ షేడ్ అనుకోవచ్చు. సెల్ఫ్ ఇక్కడ అంతా కూడా డిజైన్ ఉందండి, చిన్న చిన్న డిజైన్ ఉంది. ఇలా మనకి లైన్స్ ఉన్నాయి, షిమ్మరీ లైన్స్. 1/2 నుంచి కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. ఇక్కడ వరకు కూడా మనకి డిజైన్ కొంచెం ఫ్లవర్స్ అలా కలర్ఫుల్గా ఇచ్చారు. చాలా బాగుంది. ఇంగ్లీష్ కలర్తోనూ నీట్గా ఉంటాయండి కలర్స్. పళ్ళు కూడా ఎంత చక్కగా ఉందో చూడండి, డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కింద బోర్డర్ దగ్గర ఇచ్చారు కదా, అదే కలర్ సేమ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. చాలా బాగుంది. 2850. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇందాక మనం ఎల్లో చూసాం కదా, సేమ్ డిజైన్లోనే ఒక లైట్ పీచ్ షేడ్లో కొంచెం పేస్టల్ కలరే. ఇదంతా కూడా మనకి మధ్యలో రోజెస్ డిజైన్ లాగా వచ్చింది. స్టార్టింగ్ నుంచి కూడా మిడిల్లోనే వచ్చింది డిజైన్ అనేది. 2 సైడ్స్ వచ్చేసరికి ఇలా కొంచెం ఒక బ్రౌన్ షేడ్ లాగా బోర్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్. అసలు ఆ డిజైన్ చూడండి, మధ్యలో డిజైన్ ఎంత బాగుందో, నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా. దీనికి పళ్ళు, మొత్తం పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైనే, బోర్డర్ కలర్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది. ఎంత నీట్గా ఉందో కదా, కలర్ కాంబినేషన్ ఏంటి, డిజైన్ ఏంటి. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఎంత బాగుందో చూడండి. ఇందాక ఫస్ట్ చూసింది లెమన్ ఎల్లో, తర్వాత కొంచెం డార్క్ ఎల్లో చూసాం కదా, ఇది గ్రీనిష్ ఎల్లో.
మరీ ఎల్లో కాదు, గ్రీన్ కాదు, మిడిల్లో ఉంది చూసారా, కొంచెం సంపంగి ఎల్లో షేడ్, అలాంటి కలర్ షేడు చాలా బాగుంది. ఇది హాఫ్ వరకు వచ్చిన డిజైన్, పైన ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ నుంచి మొత్తం డిజైన్ వచ్చింది, సర్కిల్ లాంటి డిజైన్ వచ్చింది. ఇవి కొంచెం దగ్గరగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి నెంబరింగ్తో సహా వచ్చేటట్టు. చాలా లైట్ వెయిట్లో జరీ బార్డర్స్ లేకుండా చక్కగా నీట్గా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి ఈ డిజైనింగ్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది. ఇలా పళ్ళు కూడా చక్కగా డిజైను, బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్కే బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉంటుందండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న. 2850. నెక్స్ట్ వచ్చేసి సేమ్ స్టైల్ డిజైన్లోనే ఇదొక కలర్ పింక్, ఇందాక పింక్ వేరు, ఇది వచ్చేసరికి లైట్ పింక్ వచ్చింది. సేమ్ మనకి ఇలా సర్కిల్ స్టైల్ డిజైనే వచ్చింది, ఇక్కడ కూడా ఇలా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా కలర్, నీట్గా ఉంది కలర్. పింక్లోనే కిందే ఇంకోటి ఉంది, సో క్లియర్గా చూడండి ఏది కావాలనేది. ఇలా మొత్తం డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్, కొంచెం డార్క్ పింక్ ఇచ్చారు, అంటే ఇక్కడ దాని మీద కొంచెం ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్తో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చాలా యూనిక్గా ఉంది కదా. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా లైట్ డార్క్ షేడ్స్ ఉంది చూడండి పింక్లో. ఇక్కడ లైట్ ఉందా, మళ్ళీ ఇక్కడ కొంచెం డార్క్ ఉంది. డిజైన్స్ వేరు, ఏది సేమ్ కాదు. సో నీట్గా క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది. ఇలా కుర్చీల్లో పెద్ద కొమ్మలాగా ఇచ్చారు, పైన లైట్ కలర్ వచ్చింది. ఎంత చక్కగా ఉందోనండి డిజైన్ అయితే. ఇలా అన్ని కలర్స్ బాగున్నాయి, నీట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. 2850. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ స్టోర్కి ఎవరైనా రావాలి అనుకుంటే ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి టిష్యూ కోట శారీస్ చాలా బాగున్నాయండి, డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. కాకపోతే అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చి ఈ టిష్యూ వచ్చేసరికి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. చక్కగా చిన్న అకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. ఇవేంటంటే మనకి ప్యూర్ బనారస్ పట్టులో 20+ అలా వచ్చే శారీస్, మనకి అవే డిజైన్స్ మంచి ఫ్యాబ్రిక్ మీద. మనకి ఇది టిష్యూ వచ్చిందని ఏమి గుచ్చుకునేది లేదండి, లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే లైట్ ఉంటుంది, కోటా బేస్ కాబట్టి. మనకి ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్లోనే వచ్చాయి. మనకి ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్సే. మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చి దీని మీద డిజైన్ వచ్చింది, వీవింగ్ ఇలా చిన్న జరీ లైన్ వచ్చింది కదా. కింద వైపు వచ్చేసరికి కొంచెం పెద్దగా బోర్డర్ కూడా, అంటే జరీ బోర్డర్ కాకుండా కొంచెం ఇలా ప్లెయిన్ వచ్చి దాని మీద వీవింగ్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా కొంచెం పిచ్ వై స్టైల్ డిజైను, పికాక్ డిజైను, ఇలా మనకి చెట్టు కొమ్మలు అలాంటి స్టైల్ ఇచ్చారు. సెల్ఫ్ జిగ్జాగ్ స్టైల్ కూడా ఉంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. చక్కగా నైట్ టైం పార్టీస్ కానీ సింపుల్గా కానీ కట్టుకోవచ్చండి, చాలా నీట్గా ఉంది. ఇలా పళ్ళు కూడా థిక్గా జరీ లైన్స్ వచ్చాయి. ఇది కొంచెం థిక్గా ఇచ్చారు ప్రింట్ వచ్చేసరికి, అంతా కూడా డిజిటల్ ప్రింట్. బ్లౌజ్ ఇంకా బాగుందండి, మనకి ఇంకొంచెం థిక్నెస్ ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేసరికి మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు. చిన్నగా లోటస్ డిజైన్ ఇచ్చారు, పింక్ షేడ్తో వచ్చేసరికి సేమ్ బార్డర్ ఇచ్చారు. ఇలా 1 మీటర్ ఉంది, చక్కగా మనం ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్. కింద కూడా సేమ్ అక్కడ ఎలా ఇచ్చారో అలాగే బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది కదా. కలర్స్ మాత్రం మీరు కొంచెం క్లియర్గా పెట్టండి, చాలా దగ్గరగా ఉన్నాయి షేడ్స్ అనేది. కింద ఇక్కడ బార్డర్ దగ్గరైనా చూసుకోవచ్చు మీరు కలర్ అనేది. పేస్టల్ షేడ్ కలర్స్ ఎంత బాగుందో కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2200, చాలా లైట్ వెయిట్లో ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కొంచెం లైలాక్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్. సేమ్ డిజైన్ అంతా సేమే ఉంటుంది, కింద కలర్సే మారుతూ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంది, చక్కగా ఉంది, బ్యూటిఫుల్ షేడ్. సింపుల్గా క్లాస్గా ఉంటుంది. మన టిష్యూ వచ్చిందని మరి వెర్రీగా అలా ఏం లేదండి. కలర్స్ కూడా మనకి టిష్యూలో ఎక్కువ పేస్టల్ కలర్స్ అందుకే వస్తాయి. ఆ కలర్స్ కూడా లుక్ బాగుంటుంది పేస్టల్ కలర్స్లోనే. ఆల్ ఓవర్ అంతా సేమ్. ఇక్కడ మనకి కలర్ ఏదైతే ఉందో అదే కలర్ సెల్ఫ్ ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ ఉందండి. అంటే మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ టిష్యూ ఉండి లైన్ కూడా ఉంది కదా. పళ్ళు సేమ్, దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి లోటస్ డిజైన్తో థిక్గా జరీ లైన్ ఉంది, అలా డిజైన్ వచ్చింది. ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది 2200లో. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అసలు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి, కూల్ కలర్స్. ఇది ఒక గ్రే షేడ్, కొంచెం గచ్చకాయ షేడ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ కాదు, కొంచెం ఇంకా పేస్టల్ షేడ్. అందులో కూడా సేమ్ అదే కలర్ జిగ్జాగ్ ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు, డిజిటల్ ప్రింట్ వచ్చి బ్యూటిఫుల్ కదా.
కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇక్కడ కూడా తెలుస్తుంది కదా, అదే కలర్ కింద మనకి ఇక్కడ పైవైపు చిన్నదే ఒక 2 ఇంచెస్ ఉంది కదా, కింద వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ ఉంటుందండి ప్లెయిన్ వచ్చి. దాని మీద మనకి ఇలా చిన్న ఫ్లవర్ వీవింగ్లో ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్. ఇది పళ్ళు కూడా చక్కగా అదే డిజైను దగ్గరగా వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ కూడా చూడండి, చీర పన్నా ఉంది, 1 మీటర్ ఉంటుంది. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా నీట్గా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి కాంబినేషన్స్. 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలుస్తుంది కదా, సాఫ్ట్గానే ఉందండి, నిలబడేటట్టు అస్సలు లేదు. అంటే టిష్యూ అనేసరికి చాలామంది భయపడతారు, నిలబడుతుందేమో గుచ్చుకుంటుందేమో అని. లేదండి, ఇప్పుడు వచ్చే టిష్యూలు అన్నీ కూడా సాఫ్టే వస్తున్నాయి. ఇది చూడండి, ఒక లైట్ పీచ్ షేడ్లో కూడా ఇంగ్లీష్ కలర్, ఎగ్జాక్ట్ కాదు, చాలా పేస్టల్ కలర్స్ అన్నీ కూడా. ఇలా మనకి జిగ్జాగ్ కలర్ డిజైన్ వచ్చింది, 2 సైడ్స్ కూడా మనకి ఇలా సేమ్ స్టైల్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే. డిజిటల్ ప్రింట్ కూడా మరీ హడావుడి లేకుండా చక్కగా అక్కడక్కడ ఇచ్చారు కదా, సింపుల్గా ఉంది, క్లాస్గా ఉంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా ఇలా లోటస్ డిజైన్తో బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి, చక్కగా అలా జరీ లైన్స్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ కూడా థిక్నెస్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ దీని మీద కూడా మనకి బ్లౌజ్కి వచ్చేసరికి థిక్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంది కలర్ కాంబినేషన్. 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకి లాస్ట్ షేడ్ లైట్ లావెండర్ షేడ్, చాలా లైట్ కలరు. ఇది కూడా చాలా బాగుంది. అలాగే జిగ్జాగ్ వచ్చింది, కింద బార్డర్ వస్తుంది. బార్డర్ కూడా రెగ్యులర్గా మనకి జరీ బార్డర్ అలా కాకుండా యూనిక్గా ఇచ్చారు కదా, ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ బంచులాగా ఇచ్చారు. ఇది పళ్ళు కూడా చాలా బాగుంది. దీనికి కూడా అంతే, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా తెలుస్తుంది కదండి, చీర పన్నా ఉంది, 1 మీటర్ ఉంది. అంటే నేను ఫోల్డింగ్ కోసం చిన్నదే చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి, కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. 2200లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆర్గంజా వస్తుంది, సాఫ్ట్ ఆర్గంజానే. ఇది కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి కొంచెం యూనిక్ స్టైల్. ఇది కూడా జరీ బార్డర్ ఏం రాదు, కానీ మనకి ఇది అంతా ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు కదా, ఇలా స్కాలప్ డిజైన్ లాగా. దీనికి ఫ్లవర్ డిజైన్కి చుట్టూ థ్రెడ్ వర్క్ చేశారు, మిషన్ ఎంబ్రాయిడరీనే. 2 సైడ్స్ కూడా అలానే వచ్చింది. శారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు చూడండి, సాఫ్ట్గానే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే మనకి ఇవి 20+ వచ్చే డిజైన్స్ అనమాట. ప్యూర్ ఆర్గాంజాలో మంచి ప్రైస్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ కదా, చక్కగా నీట్గా ఉంది. కలర్ అయితే లైట్ లావెండర్ షేడు, ఆల్ ఓవర్ అంతా చెక్స్ వచ్చింది. ఇలా పళ్ళు వచ్చింది. పళ్ళు కూడా చక్కగా చిన్న పళ్ళు ఉన్నాయి, పెద్ద పళ్ళులు రావు కదా డిజిటల్ ప్రింట్కి వచ్చేసరికి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ సాఫ్ట్ ఆర్గాంజా వచ్చింది కదా, బ్లౌజ్ వచ్చేసరికి కోటా ఇచ్చారండి. కోటా కూడా థిక్గానే ఉంది, మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఇచ్చిన డిజైన్ ఇచ్చారు, డిజిటల్ ప్రింట్. ఇది కూడా 1 మీటర్ ఉంటుంది. కొంచెం డిజైనర్ స్టైల్, బోర్డర్స్ అవి కాకుండా యూనిక్గా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1950. నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ ఉంది, ఇది వచ్చేసరికి బ్రౌన్ షేడ్. ఇది కూడా సెల్ఫ్ అంతా మనకి ఇలా చిన్న చెక్స్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఇలా మనకి ఈ వర్క్ అంతా కిందంతా బార్డర్ దగ్గర వర్క్ చేశారు. అంటే ఫ్లవర్కి అవుట్లైన్ లాగా చిన్న గొలుసు కుట్టు ఉంటుంది కదా, దాంతో చేశారు. ఇక్కడ మాత్రం ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి వస్తుంది. మనం ఇందాక చూసిన దానికి ఫినిషింగ్లో స్టార్చ్ లేదండి, అందుకే ఫాలింగ్లో ఉంది. దీనికి లైట్ స్టార్చ్ ఉంది. లైట్ స్టార్చ్ ఉండటం వల్ల చక్కగా ఇలా నిలబడినట్టుగా అనిపిస్తుంది కదా, బాగుందండి. మీరు కావాలనుకుంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు, లేదంటే అలా లైట్గా ఫాలింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం దీనికి కూడా 3 సైడ్స్ ఫ్లవర్కి వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇది కూడా అంతే, కోటా ఫ్యాబ్రిక్ మీద సేమ్ డిజైన్ ఇచ్చారు. కలర్ వచ్చేసరికి ఇంగ్లీష్ కలర్ షేడే వస్తుంది. చాలా డిఫరెంట్గా అనిపించినాయి, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిజైనర్ వేర్ లాగా ఉంది. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. ఈ శారీ కూడా 1950. నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినాన్లో కూడా కొన్ని ఆల్రెడీ మనం చేసిన ఐటమ్స్ కూడా కొన్ని రీస్టాక్ అయ్యాయి. మల్టిపుల్సే ఉన్నాయండి ప్రజెంట్ అయితే, సో ఫాస్ట్గా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రంగ్ కార్డ్ స్టైల్ లాగా లైట్ ఎల్లో, పీచు, గ్రీను, అలా లైట్ సపోటా షేడు, లావెండర్, కింద మాత్రం గ్రీన్ వచ్చింది. డిజిటల్ ప్రింట్, 2 సైడ్స్ పింక్ కలర్ వచ్చి చక్కగా పింక్ కలర్ మీద చిన్న జరీ బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి, ఫాలింగ్ ఉంటుంది, చాలా ఫైన్ ఉంటుంది క్వాలిటీ అయితే. మనం చినాన్లో చాలా వేరియేషన్స్ చేస్తాం కదా, ఏదైనా కూడా చక్కగా ఇలా ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. ఫాలింగ్ ట్రాన్స్పరెన్సీ ఉండదు చినాన్ అనేసరికి, లైట్ వెయిట్లో ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్. పేస్టల్ కలర్స్ కూడా డస్టీ కలర్స్ అండి, మరి పేస్టల్ కాదు, బ్రైట్ కూడా కాదు. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బాగుంది చూడండి, పింక్ కలర్ బ్లౌజ్ చక్కగా ఉంది, నీట్గా బ్యూటిఫుల్ షేడు.
బాగుంది కదా. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ చిన్నోను. ఇది కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. మనకి ఏంటంటే ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా చాలా నీట్గా ఉంటాయి. కలర్ గ్రీన్లోనే షేడ్స్ వచ్చి అలా డిజైనర్ స్టైల్ లాగా మనకి ఇలా డిజైన్ వచ్చింది. యూనిక్గా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంది. చాలా బాగుంది కలర్ అయితే. ఇవన్నీ కూడా 2 పీసెస్ 3 పీసెస్ ఉన్నాయండి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలరే, చిన్న బుట్టి ముంగ సిల్క్, చిన్న లీవ్ డిజైన్ వచ్చింది. చీరపన్న వస్తుంది మనకి 90 to 1 మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి. చాలా బాగుంది కదా కలర్. 2800. నెక్స్ట్ ఇది కూడా మల్టీ కలర్స్లోనే. మనం ఫస్ట్ చూసిన దానికి జరీ బార్డర్స్, జరీ లైన్స్ లేవు కదా, దీనికి వచ్చేసరికి జరీ లైన్స్ వచ్చాయండి. ఫ్యాబ్రిక్ అయితే సేమే, మనకి ఇలా హారిజాంటల్గా లైన్స్ వచ్చాయి. ఇది 2 సైడ్స్ కూడా వచ్చింది డిజిటల్ ప్రింట్ అనేది. కలంకారీ స్టైల్ డిజైను, పింక్ కలర్ బార్డరు, మిడిల్లో పికాక్ బ్లూ ఉంది, గ్రీను, ఎల్లో, పింక్ షేడ్. చక్కగా ఉందండి. మల్టీ కలర్స్ అసలు ఎంత మంచి ట్రెండ్ అయినాయి కదా, చాలా బాగుంది. చక్కగా మిస్ అయిన వాళ్ళు చూడండి. ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజు. చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. జరీ కూడా మనకి గుచ్చుకునే జరీ కాదు, సాఫ్ట్ జరీనే ఉంటుంది. 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్లో థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఇలా హారిజాంటల్లా థ్రెడ్ వీవింగ్ వచ్చి కలర్ వచ్చేసరికి లైట్ ఆనియన్ షేడ్ కలరు. ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ వచ్చింది. 2 సైడ్స్ కూడా చిన్న జరీ బోర్డర్. చాలా నీట్గా ఉంది. యూనిక్ కలర్. కొన్ని కలర్స్ చాలా బాగుంటాయండి కట్టుకున్నా కూడా. ఫ్లోరల్ డిజైన్ వచ్చి చాలా బాగుంది. ఇలా పళ్ళు చిట్ పళ్ళులే, వీటన్నిటికీ చిట్ పళ్ళులే. ఇది కూడా మొత్తం థ్రెడ్ జరీ, అక్కడక్కడ చిన్న చిప్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బార్డర్ కలర్ డిజైనర్ చిన్న డ్రాప్ డిజైన్ లాగా బ్లౌజ్ వచ్చింది. చూడండి పెద్ద బ్లౌజ్ వచ్చింది. హైట్ కూడా ఎక్కువే ఉంది. బాగుంది కదా, చక్కగా నీట్గా యూనిక్గా ఉంది. 2800. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్. ఇవైతే రెడీ టు డిస్పాచ్ 3 పీసెస్ ఉన్నాయండి. సేమ్ డిజైన్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం చేసాము. అప్పుడు మీద మనకి ప్రైస్ కూడా తగ్గింది. చాలా బాగుంది. లైట్ కలర్కి 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. చాలా ఫస్ట్లో చేసినట్టున్నాము. ఇది కిందంతా మనకి ఇలా పడవల్లో డిజైన్, పైనంతా ఇలా చెట్లు ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి లైట్ బేసన్ షేడ్ కలర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. కట్టుకుంటే భలే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. లైట్ షైన్ ఉండటం వల్ల కలర్స్ కూడా పేస్టల్ షేడ్ కలర్స్ అయినా కూడా చక్కగా కలర్స్ బాగున్నాయి. పళ్ళు చక్కగా ఇలా కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ చిన్న డాట్ డిజైన్ లాగా ఇచ్చారు. బనారస్ డాట్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి చినోన్లో కూడా డిఫరెంట్ స్టైల్ అండి. ఇవి మనం సర్కిల్ స్టైల్ డిజైన్ చేసాం కదా, అందులో కూడా కొన్ని డిజైన్స్ వచ్చాయి. అంటే కలర్స్ మాత్రం కొంచెం దగ్గర షేడ్సే ఉన్నాయి. సో క్లియర్గా అయితే చూడండి. ఇది వైన్ షేడు. ఇక్కడ వచ్చేసరికి ఇలా సర్కిల్ లాగా వచ్చి చెక్స్ ఉంది. ఇలా ఒక కొమ్మ చుట్టూ కింద అమ్మాయి కూర్చున్నట్టుగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా మైసూర్ సిల్క్ స్టైల్ లాగా చిన్న బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. ఇవేంటంటే దగ్గర షేడ్సే, మరి కాంట్రాస్ట్ కలర్స్ కాకుండా వైన్లోనే లైట్ డార్క్ షేడ్. బార్డర్ దగ్గర కొంచెం థిక్గా ఇచ్చారు కదా. వీటికి చాలా ప్లస్ అంటే బ్లౌజెస్ అండి. చాలా బాగున్నాయి బ్లౌజెస్. పళ్ళు దగ్గర సేమ్ డిజైనే కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇలా చిన్న చిట్ పళ్ళు, అంటే రెగ్యులర్గా బార్డర్స్ డిజైన్ ఫ్లోరల్ ఆరవల్ కాకుండా కొంచెం ట్రెండీగా ఇచ్చారు. ఇలా సర్కిల్ స్టైల్ లాగా అక్కడక్కడ ఇచ్చారు. బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. మీనాకారి వీవింగ్లో చాలా నీట్గా ఉంది. మనకి ఇది ఇందులో ఉన్న కలర్స్ కాంట్రాస్ట్ లైట్ డార్క్ వాటికి ఏటికైనా కూడా బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే కలర్స్. ఇది కొంచెం మెరూన్ షేడ్ లాగా ఉంది. దీనికి వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా చక్కగా ఉంది చూడండి. లైట్ కలర్. ఇదంతా 2 పీకాక్స్ లాగా ఇచ్చారు. ఒక కొమ్మ సర్కిల్లో మనకి ఇలా వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇలా లైట్ లావెండర్ షేడ్. చాలా బాగుంది కలర్. అంటే రెగ్యులర్ కలర్స్ కాదు, కలర్స్ కూడా డస్టీ షేడ్స్ అండి. మరీ బ్రైట్ కాదు, మరీ పేస్టల్ కాదు, డస్టీ షేడ్స్. ఇలా చూసారా, పళ్ళులో పెద్ద కొమ్మ వచ్చింది. ఇక్కడ కాంట్రాస్ట్ కలరు. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇందులో అన్ని మీనాకారి వీవింగ్ వచ్చి చక్కగా మల్టీ కలర్స్ వచ్చింది చూసారా. చాలా సాఫ్ట్ ఉంటుందండి. మొత్తం థ్రెడ్ వీవింగే వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇది బ్లౌజ్ విడిగానే చాలా ప్రైస్ ఉంటుంది. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3300. ఇవి కూడా రెడీ టు డిస్పాచ్ 2 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్. గ్రీన్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్లోనే షేడ్ అండి. మరీ
పర్టికులర్ గ్రీన్ కాదనుకుంటున్నాను. ఇక్కడ వచ్చరికి లైట్ షేడ్ ఇచ్చారు, ఇలా కొమ్మలు బర్డ్స్ లాగా ఇచ్చారు, 2 సైడ్స్ మెరూన్ షేడ్తో బార్డర్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చినోను ఆల్ ఓవర్ అంతా చెక్స్ వస్తుంది. మనం ఇందులో డిజిటల్ ప్రింట్స్ అయితే చాలా వేరియేషన్స్ చేసాము. ఇప్పుడు వచ్చిన న్యూ ట్రెండీ డిజైన్ ఇది. ఇలా పళ్ళు, ఇలా చిన్న చిట్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్. అసలు ఎంత బాగుంది చూడండి కాంబినేషన్, చాలా నీట్గా యూనిక్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. 3300. నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్కి ఈ కలర్ బార్డర్లో ఆల్రెడీ నేను ఒకటి చూపించాను ఇప్పుడే డిజైను. ఇది డిజైన్ మారుతుందండి, సో క్లియర్గా చూసుకోండి స్క్రీన్ షాట్, ఎందుకంటే కాంబినేషన్ సేమే. కలర్ ఇక్కడ ఉన్న కలరు ఇది సేమే, ఇక్కడ డిజైన్ ఒకటే మారుతుంది. ఏదున్నా తీసుకోవచ్చు. మీకు పర్టికులర్గా ఇదే కావాలి అనుకుంటే క్లియర్గా పెట్టండి నెంబరింగ్తో సహా. ఇలా పోనీ స్క్రీన్ షాట్ డిజైన్ కనిపించేటట్టు. ఇది ఇలా ఒక దాంట్లో కలర్స్తో పీకాక్ లాగా ఇచ్చారు, చెట్టు మీద కూడా పీకాక్స్ ఉన్నాయి. చాలా బాగుంది కలర్, డస్టీ షేడ్. వైన్లో కూడా డస్టీ షేడే ఉంటుంది. ఇలా పళ్ళు, చివరి కూడా డార్క్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే. 3300. మంచి ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్కి మెరూన్ షేడ్ బార్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా షేడెడ్ లాగా డిజైన్ ఉందండి. సెల్ఫ్ షేడ్ ఉంది చూసారా, తెలుస్తుందా, అలా షేడ్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి లోటస్ పాండ దగ్గర అమ్మాయి నుంచున్నట్టుగా ఇచ్చారు. చాలా బాగుంది లోటస్ ఇక్కడ, బ్యూటిఫుల్ డిజైన్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా బాగా తెలుస్తుంది చూడండి, పెద్దగా ఇచ్చారు కదా, ఎంత బాగుందో డిజైన్. ఒక పీకాక్తో పట్టుకున్నట్టుగా అలా ఇచ్చారు. ఇది బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి, బ్యూటిఫుల్ డిజైన్. 3300లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పింక్, కొంచెం మెరూన్ షేడ్ కలిసిన కలరు, డస్టీ కలరే, మరి డార్క్ మెరూన్ కాదు, పింక్ రాణి పింక్ కూడా కాదండి, డస్టీ షేడ్ పింక్. 2 సైడ్స్ కూడా మనకి ఇలా కొంచెం వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇలా ఒక అమ్మాయి చుట్టూ కొమ్మల్లాగా ఫ్లవర్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్ అండి, నేచర్ థీమ్తో ఇచ్చారు కదా, చక్కగా ఉంది. అవి అమ్మాయి బొమ్మలు, ఫిగర్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్లో ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో చూడండి, చుట్టూ ఫ్లవర్స్, కొమ్మలు, ఇలా కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ మాత్రం భలే ఉందండి, బ్యూటిఫుల్ కలర్, చాలా యూనిక్గా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ఉంటుంది, మీరు కూడా వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రష్యన్ సిల్క్ శారీస్. రష్యన్ సిల్క్లో మంచి బ్రైట్ పింక్, రాణి పింక్, చాలా బాగుంది కలర్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా షైనీ ఉండి చక్కగా ఫంక్షన్ వేర్ బాగుంటుంది. ఇలా చిన్న బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మ్యాంగో డిజైన్, వీవింగ్లోనే వచ్చింది. ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది, కంఫర్ట్ ఫీలు, చాలా బాగుంది. కింద వైపు డిజైన్ కూడా ఎంత యూనిక్గా ఉందో చూడండి. ఇలా మనకి స్కర్ట్ బార్డరు ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అలా ఉన్నట్టుగా మనకి లిల్లీలకి వస్తాయి చూసారా, ఆ స్టైల్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా జారీ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది ఇది కలర్, బ్రైట్ కలర్. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి, రిచ్ పళ్ళు, చక్కగా ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇలా టాజిల్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయినే వచ్చింది. హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. అంత సింపుల్గా యూనిక్గా ఉందో చూడండి, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ ఇందులో కలర్స్ చూడండి, 2 కలర్స్ కూడా చాలా డార్కే వచ్చాయి. ఇది బ్రింజాల్ షేడ్, సేమ్ డిజైనే, మన కలర్ ఎంత చక్కగా ఉందో చూడండి, బ్యూటిఫుల్. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. మనకి ఇలా ఫాలింగ్ నచ్చుతుంది అనుకుంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. చక్కగా అకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. చక్కగా మంచి ప్రైస్లో కూడా ఉంది, గ్రాండ్ లుక్, మంచి ప్రైస్లో ఉన్నాయి. కింద బార్డర్ కూడా బాగా తెలుస్తుంది కదా, కాపరిష్ గోల్డ్ వచ్చింది. ఇలా పళ్ళు వచ్చింది, దీనికి టాజిల్స్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, సేమ్ బేస్ ఫ్యాబ్రికే ఇచ్చారు. హ్యాండ్ కూడా బార్డర్ ఉంటుంది. నెక్ పార్ట్ ఏమైనా చేయించుకోవచ్చు, లేదు ఇలా సింపుల్ కట్టుకున్నా చాలా క్లాస్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. 2600. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ అండి, డార్కర్ షేడ్. ఆ ఫ్యాబ్రిక్ కూడా చక్కగా లైట్ షైన్ ఉంది కదా, చక్కగా ఉంది, నీట్గా మనకి ప్యూర్ బనారస్ స్టైల్ లాగా కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డరు చక్కగా నీట్గా. కింద స్కర్ట్ బార్డర్ వచ్చి సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు, లైట్ వెయిట్లోనే ఉంది. ఇలా
పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చారండి, లాక్ వీవింగ్లోనే వచ్చింది. ఇలా మనకి టాజల్ ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, చాలా బాగుంది. కలర్ అయితే మంచి మెరూనిష్ రెడ్ బాగుంది కదా, చాలా బాగుంది. బ్రైటర్ షేడ్ రెడ్ కూడా అసలు మీరు రిపీట్ అడిగే షేడ్స్ ఇవన్నీ కూడా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2600. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో సారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye.